మున్సిపల్ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటుకి ప్రధాన కారకుడు అన్నగారు వామనరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నూతనంగా ఈరోజు రాష్ట్ర కమిటీగా మీ అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈశ్వర్ దొప్పలపూడి మరియు అప్పలరాజు గారి నూతన కమిటీకి, ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వివిధ కార్పొరేషన్ల నుంచి వచ్చేటటువంటి మున్సిపల్ ఉద్యోగులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ ముందుగా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు మిత్రులారా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతకుముందే మన సెక్రటరీ జనరల్ చెప్పారు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో ప్రధానమైనటువంటి ఇద్దరు మంత్రులు ఈరోజు మన వేదిక మీద ఉన్నారు. అందులో మరీ ప్రధానంగా మా సమస్యల్ని తల్లకిందులు చేసేటువంటి గొప్ప మంత్రివర్యులు కూడా బొత్స గారు కూడా ఇక్కడే ఉన్నారు. అటు ఎస్ అనిపిస్తాడు, లేదంటే మళ్ళా లేపి దాన్ని ఆ సమస్య లేకుండా చేస్తాడు. మరి అటువంటి పెద్దలు ప్రస్తుతం ఉన్నటువంటి గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేయమంటే చేసి, ఈరోజు తిరిగి మరలా నిన్న వచ్చి మళ్ళా వెళ్ళి మళ్ళా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అందరి సమస్యలు వినాలని, మీ రాష్ట్ర నాయకత్వంని ఆశీర్వదించాలని వచ్చినటువంటి మన ఇద్దరి పెద్దల కోసం ఒక్కసారి లేచి నిలబడి ఒక్క నిమిషం పాటు చప్పట్లు కొట్టాలి అందరూ. నిజం, వాస్తవంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వారు వచ్చారు, కేవలం మీకోసం వచ్చారు. సార్, నిజంగా మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాకు తెలుసు మీకు ఎంత ఇబ్బందులు ఉన్నాయో. ఇద్దరు కూడా, అసలు సురేష్ అన్న అయితే నేను వస్తాడని కూడా అనుకోలేదు ఆ ఉన్నటువంటి ఇబ్బందుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ అందరి సమస్యలు వినాలని, మీ రాష్ట్ర నాయకత్వంని ఆశీర్వదించాలని వచ్చినటువంటి మన ఇద్దరి పెద్దల కోసం ఒక్కసారి లేచి నిలబడి ఒక్క నిమిషం పాటు చప్పట్లు కొట్టాలి అందరూ. నిజం, వాస్తవంగా చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా వారు వచ్చారు, కేవలం మీకోసం వచ్చారు. సార్, నిజంగా మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాకు తెలుసు మీకు ఎంత ఇబ్బందులు ఉన్నాయో. ఇద్దరు కూడా, అసలు సురేష్ అన్న అయితే నేను వస్తాడని కూడా అనుకోలేదు ఆ ఉన్నటువంటి ఇబ్బందుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బ్రదర్. కార్మికుడు బాధపడుతున్నాడు, మధ్యలో ఉద్యోగి బాధపడుతున్నాడు, ఇంజనీర్ ఉద్యోగి బాధపడుతున్నాడు, లేదా ఇంకో డ్రైవర్ బాధపడుతున్నాడు, క్లాస్ 4 బాధపడుతున్నాడు. అందుకని అందరినీ ఐక్యం చేసేదానికి ఒక సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఐక్యత రాగం వినిపించేందుకే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనకి 30 జీవో ఒకటి ఇచ్చారు సార్. ఇది ఎంత దారుణమో చూడండి. ఈరోజు తమరు చర్చల్లో కూడా కూర్చున్నారు మున్సిపల్ ఉద్యోగులతో సంబంధించి కార్మికులతో. 30 జీవో, ఆ 30లో లేబర్ డిపార్ట్మెంటు ఎవరికి ఎంతెంత పెట్టాలో మన డిపార్ట్మెంటే ప్రపోజ్ చేసింది. ఆ ప్రపోజ్ చేసిన దాన్ని డిఎంఈ గారు మార్చేసి, లేదా ప్రభుత్వంలో 5-6 కేటగిరీలకి అన్నీ కాదు 5-6 కేటగిరీలకి అన్యాయం జరుగుతుంది. దయచేసి లేబర్ డిపార్ట్మెంట్ రికమెండేషన్ మీద వారికి సంబంధించి చేయమని చెప్పి, వారికి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా. సమస్యల పరిష్కారంలో మరి ముఖ్యంగా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య వారధిగా, ఒక విజిల్ బ్లోయర్గా, ఒక ప్రెషర్ గ్రూప్గా మీ యొక్క సమస్యలను అంతర్గతంగా ఉద్యోగుల ఐక్యతను బలపరుస్తూ వారి యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వానికి
అర్థమయ్యే విధంగా మీకు సంతోషకరమైన విధంగా ఒక వ్యవస్థ రావడం చాలా 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 ఆనందదాయకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఈరోజు మరి ఒకటి పురుడు పోసుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భం. చాలా సంతోషం. అన్న వామనరావు చెప్పినట్టు పాఠశాల ఈరోజు చేసుకుంటున్నటువంటి సందర్భం మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్. మరి పాఠశాల రోజు అంటే మన సామెత ఉంది కదా, అన్నప్రాస రోజునే ఆవకాయ తినిపించడం కరెక్ట్ కాదని. కాబట్టి మేము ఈరోజు రావడం ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత ఉద్యోగస్తుల పక్షపాతి, అసలు పక్షపాతి ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు గతంలో తీసుకుంటున్నటువంటి వారి యొక్క జీతభత్యాలు ఒకసారి గమనించినట్లయితే, అట్లాగే ఏదైతే ఈరోజు పెద్దలు మరి బొప్పరాజు గారు 11 అంశాలను చాలా తెలివిగా మరి ఇవన్నీ ఆర్థిక అంశాలు కావాలన్నారు, కానీ వాటన్నిటికీ కూడా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే క్యాటగరైజేషన్ అనేది చాలా కాలంగా మిస్ ట్యాక్స్ జరిగినటువంటి అంశం మున్సిపల్ శాఖలో ప్రభుత్వ దృష్టిలో ఉందనే విషయాన్ని కూడా మీ అందరి ముందు నేను అంగీకరిస్తున్నట్టు కూడా చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఏదైతే ఉందో సెమీ స్కిల్డ్, స్కిల్డ్, అన్స్కిల్డ్ చాలా వరకు కూడా మొన్న ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి మరి నెగోషియేషన్స్లో వాటిని పరిష్కారం చేస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా ఇస్తూ సుమారు 10 నుంచి 12 కేటగిరీల మరి స్కిల్డ్ వర్కర్ కానివ్వండి, సెమీ స్కిల్డ్ కానివ్వండి, అన్స్కిల్డ్ కానివ్వండి, ఎవరైతే 2 కేటగిరీలో ఉన్న వాళ్ళు 3లో పట్టారో, అట్లాగే 1 కేటగిరీలో ఉన్న వాళ్ళు 2లో పట్టారో వాటిని సరిచేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందనే విషయాన్ని కూడా సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తారు. వారి కోరికల గురించి వారు ఆందోళన చేస్తున్నారు. వారికి కొన్ని సమస్యలు వచ్చి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. వారితో పాటు ఏదైతే పబ్లిక్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని కోరికల దాకా మీరు మాట్లాడుతూ కేటగిరైజేషన్లో తేడా వచ్చిందండి, వాళ్ళు రైట్ చేయాలండి. మరి కొంతమంది డ్రైవర్లు చెత్త కూడా తోముతున్నారండి, గవర్నమెంట్ తీసుకెళ్తారండి, వాళ్ళు కూడా కప్పుతో భరిస్తున్నారండి, మెకానిక్ చాలా ఇబ్బంది పడుతున్నారండి అని చెప్పారు. ఉన్నా కదా చెప్పారు, ఉన్నాగా చెప్పండి. నేను దాని సమాధానం చెప్తాను అని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయడం, కోరికలు పోవడం హక్కు. దానికి మీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, అది మీ హక్కు. అండర్ గ్రౌండ్ కార్మికులు మరియు డ్రైవర్లు మర్యాద వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇస్తున్న శాలరీ 18,000. వాళ్ళకి కూడా ఈ దీంతో ఈ కేటగిరీలో తీసుకొస్తే వాళ్ళు 18,000 రేపటి నుంచి జీవో ఇస్తే 24,000 అవుతారు. 24,000 ఇది ఊహిస్తారా మనం? ఇవి చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళ కోరిక ఏంటంటే, నేను ఎందుకంటే సంబంధించిందంటే ఈ 21 చేస్తాను సార్, దానికి 1,000 పదకొండు చెప్పని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సార్ ఒక విషయం వినండి దయచేసి. ఈ 21 కేసులు జరిపోయిన తర్వాత ఇది ఇక్కడ నుంచి వచ్చి ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకోవచ్చు, కానీ 21 జీతాలు తగ్గించడం లేదు, 21 జీతాన్ని తగ్గించడం లేదు. అదైతే కొంచెం తీసుకోవచ్చు, కానీ 21 జీతాలు తీయడం లేదు. 24,000 జీతాన్ని ₹1 తగ్గించడానికి. కాబట్టి ఆ విషయం చెప్పి దయచేసి ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వాలు ఒకేసారి 5 సంవత్సరాలు ఒకసారి మాత్రమే జీతాలని పెంపుదల మార్పులు చేర్పులు చేస్తాయి. ఆ చేసినప్పుడు మీరు ఏదైనా సాధించి చాలా జరగచ్చు, కానీ 5 సంవత్సరాల్లో 2 సార్లు 3 సార్లు కష్టపడితే మాత్రం దయచేసి ఈ ధర్మం కాదు. ఇది అయిన తర్వాత రేపు పేర్చి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వచ్చి నివేదనలు వస్తాయి.
అప్పుడు నేను చేస్తాం తప్ప ఈరోజు చేయలేమని చెప్పి వాళ్ళని నేర్చుకున్నాము, వాళ్ళని గమనించుకున్నాము. అది కాకుండా ఏదైతే ఇందాక వచ్చి అవుట్ సోర్సింగ్ అన్నారు చెప్పరికి అందాక అవుట్ సోర్సింగ్ అందరినీ తీసుకొచ్చి ఎక్కడికి ఖాళీ ఉన్నాయో అందరినీ ఆఫీస్లో పెట్టుకొని చెప్పాం. కానీ ఇంగ్లీష్ ఖాళీ పోస్టులో ఆఫీస్లో పెట్టుకున్నాం. అది కాకుండా ఎంతవరకు కార్మికుడు పబ్లిక్ హెల్త్లో కార్మికుడు వచ్చి రిటైర్ అయితే వారికి వచ్చి జాబ్ సెక్యూరిటీ ఇంటికి అంత సెక్యూరిటీ లేదు. సెకండ్ తీసి ఆ బాగున్నా బాబుని ఆ కమిషనర్ మా బేస్తే పంపించేస్తారు. వాళ్ళు ఏదో మాకు సెక్యూరిటీ కావాలని అడిగారు. కావాలంటే నేను రోజు చెప్పాం ఆ ఎంప్లాయీ రిటైర్ అయినాడు, కొత్తగా పెట్టాం రిటైర్ అయినాడు. 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే మినిమం ఉంటే 50,000 రూపాయలు అతనికి ఇవ్వాలి. ఒకవేళ ఇంకా ఎక్కుంటే పెరుగుతుంటే 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి 2,000 ఎక్కడికి క్యాల్కులేట్ చేసి రిటైర్ అయినప్పుడు వచ్చి ఆ ఎంప్లాయీకి ఇవ్వాలని చెప్పి అది కూడా కొత్తగా పెట్టారు. చెప్పండి సార్, ఈ మొదటి సభతో కార్మిక సమస్యలు ఎంతవరకు మీరు అంటే తీరాయని చెప్పుకోవచ్చు? మంత్రులు ఎటువంటి అంటే వరాలు కురిపించారు అనుకోవచ్చు సభలో? వాస్తవంగా ఈరోజు రాష్ట్రం ఉన్నటువంటి మున్సిపల్ ప్రధానంగా కార్పొరేషన్ ఉద్యోగులందరినీ కూడా ఐక్యంగా చేసి, ఐక్యం అంటే గతంలో కూడా ఉండేవాళ్ళు అయితే దేనికి దానిక అంటే మినిస్ట్రీలుగా, అదేవిధంగా ఇంజనీరింగ్లుగా, లేకపోతే శానిటేషన్లో వేరుగా ఇలా రకరకాలుగా గ్రూపులుగా ఉండేటువంటి వాళ్ళు సంఘాలను ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. చాలా సంతోషం. కానీ ఒక ఐక్యంగా ఒక మంచి వేదిక కావాలి అని జీవీఎంసీ నుంచి వచ్చినటువంటి ఆ మొట్టమొదటి ప్రపోజల్తో కార్యరూపం దాల్చి ఈరోజు అన్ని కార్పొరేషన్లో అన్ని కేటగిరీల ఉద్యోగులతో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటైంది. దానికి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటైపోయింది. మరి ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్య మంత్రివర్యుల్ని మరి ప్రధానంగా మున్సిపల్ శాఖ మంత్రులు గారిని అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు గారిని ఇద్దరిని ఆహ్వానించున్నాం. వారిద్దరూ వచ్చి మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు మిగిలినటువంటి 18 లక్షల మంది ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్లలో సంబంధించినటువంటి అనేక అంశాలని ఇక్కడ పరిష్కార వేదికగా మార్చడం మాకు ఒకంత ఆశ్చర్యం కూడా కలిగించింది. అంటే వేల కోట్ల రూపాయలు మాకు రావాల్సిన జీపీఎఫ్ లోన్లు కానివ్వండి, విత్డ్రాయల్స్ కానివ్వండి, ఏపీజే లోన్లు కానివ్వండి, డిఏ అరియర్స్ కానివ్వండి, సరెండర్ లీవులు కానివ్వండి, ఎర్రన్ లీవులు కానివ్వండి, పిఆర్సీ అరియర్స్ కానివ్వండి, లేదా ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం కొత్త 12వ పిఆర్సీని మేము ఐఆర్ అడిగితే పిఆర్సీ ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ఒక కొత్త వాదనని మరి గౌరవ మంత్రివర్యులు బొత్స గారు తీసుకురావటం కూడా మాకు ఆశ్చర్యం కలిగించింది. నిజంగా మా ఉద్యోగులకు న్యాయం జరుగుతుందంటే, మాకు అందులో ఎలాంటి నష్టం జరగదు అంటే తప్పకుండా మేము చర్చించుకొని మిగిలిన ఉద్యోగ సంఘ జేఏసీ 2 జేఏసీలు కూడా కలిసి మీరు రండి అని చెప్పి ఆయన ఆహ్వానించారు. తప్పకుండా మాకు నష్టం లేకపోతే మేము ఐఆర్ఏమి మా 11వ పిఆర్సీ నష్టపోయారు ఉద్యోగులని ఈరోజు రాష్ట్రంలో అంతా కూడా కొంత ప్రభుత్వం మీద ఒకంత ఉద్యోగులకి చిరు కోపం ఉంది. అది పోవటానికి ఏమో మరి వాళ్ళు పిఆర్సీతో ముందుకు వస్తున్న ఆలోచన ఈరోజు బయటపెట్టారు. కాబట్టి ఈ వేదిక సాక్షిగా భవిష్యత్తులో 12వ పిఆర్సీని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా పెద్ద సమయం కూడా తీసుకోదు నివేదిక ఇవ్వటానికి. ఎందుకంటే ఇదివరకు మాన్యువల్గా చేసేవాళ్ళు, ఇప్పుడంతా కంప్యూటర్లో ఆన్లైన్లో సిస్టమ్ సిద్ధంగా ఉంది. దేనికి ఎంతెంత ఖర్చు అవుతుందో సిద్ధంగా 10 రోజుల్లో ఇచ్చేదానికి కూడా డేటా సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఏమో మాకు తప్పకుండా 12వ పిఆర్సీనే సెటిల్ చేస్తామంటే గతంలో లాస్ అయినటువంటి పిఆర్సీని మేము పొందుతామేమో అని ఒక ఆశ చిగురిస్తుంది. తప్పకుండా మంచిగా జరిగితే ఉద్యోగులకి మేము స్వాగతిస్తామని చెప్పి తెలియదు. మున్సిపల్ సంబంధించినంత వరకు మొదటి సభలోనే మంత్రి గారు చెప్పడం అంటే ఇప్పుడు ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరినీ రమ్మని పిలిచారు అనుకోవచ్చా? ఆందోళన విరమించడం కోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసుకుంది అనుకోవచ్చు. అంటే కార్మిక సంఘాలు ఏదైతే పిలిపించి సమ్మెలో ఉన్నాయో వారికి సంబంధించిన అంశాల మీద మేము ఎక్కడ చర్చించలేదు. ఎందుకంటే వారికి ఏదైతే సమ్మెలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలు, ఎందుకంటే మాతో ఉన్న సంఘాలు కాదవి, వారితో మిగతా ఏదైతే సంఘాలతో ఉన్నటువంటి వాళ్ళు ఆ చర్చల సారాంశాన్ని ఆయన ఇది మున్సిపల్ ఉద్యోగుల సమాఖ్య కాబట్టి
వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. మేము ఆ చర్చల్లో ఇలా వాళ్ళకి చర్చల్లో ఇన్ని బెనిఫిట్స్ చేశాము, ఇన్ని అడిగారు, ఇన్ని కాదన్నామని ఆయన సారాంశాన్ని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళు కూడా మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ప్రధాన ఉద్యోగులు కాబట్టి. అంటే మీ మిత్రులకి, మీ సహోదరులకు చెప్పండి, మేము ఈ విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేశాడు తప్ప మేము అందులో ఎక్కడా కూడా మా పాత్రదారులం కాదు. అది సమ్మె చేస్తున్న వాళ్ళే ఒప్పుకోవాలి, వాళ్ళే దాన్ని సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. కాబట్టి మేము దాంట్లోకి అయితే ఎంటర్ కాదలుచుకోలేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.